ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు లాభస్థాన, వ్యయస్థాన, జన్మస్థాన, ద్వితీయ స్థానాల్లో ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క బలం ఉంటుంది. ఇటుపైన కర్కాటక రాశి వారికి మనకి చెప్పాలన్నట్లయితే ఈ రవి బుధులు తృతీయ స్థాన సంచారం. ఈ తృతీయ స్థాన సంచారం వల్ల మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. దృఢమైన మనస్సు ఉంటుంది. చాలా అనుకూలమైన వాతావరణంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఈ కర్కాటక రాశి వారికి రవి బుధులు చంద్రుడి యొక్క బలం చేత, ఆత్మవిశ్వాసం చేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3 వారాల కంటే ఈ వారం కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. ప్రధానమైన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న గ్రహాలంటే కొన్ని రోజులు స్వల్పమైన సమయం సంచరించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ద్వారా ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పాత సమయంలో గతంలో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి నివారించబడతాయి. అంతేకాకుండా మీ యొక్క దృఢమైనటువంటి మనస్సుతో, సంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయముల ద్వారా మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిని అవసరమైతే వదిలేస్తారు, కొంతమందిని అవసరమైతే తీసుకుంటారు. ఈ విధంగా ఎవరిని వదిలేయాలి, ఎవరిని తీసుకోవాలని విచారణ అవ్వచ్చు, లేదా కొన్ని నిర్ణయాలు చాలా శ్రద్ధగా తీసుకునేటువంటి అవసరం అయితే కనపడుతోంది. విద్యాపరంగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరంగా కూడా మీ మీద వచ్చిన గొడవలు కానీ, గతంలో ఉన్నటువంటి గొడవలు కానీ తప్పనిసరిగా తొలగుతాయి. వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ క్రమేపీ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కూడా చూస్తే కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. మీ వృత్తుల్లో ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా ఈ వారం గత 4 వారాల కంటే అన్ని రంగాల వారికి, ఐటీ రంగం, షేర్సు, రియల్ ఎస్టేటు, జనరల్ కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన బాగా చేయండి. తద్వారా మంచి విశేషమైన ఫలితాలు మీరు పొందగలరు.